ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన ఈ నెల 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు గతంలో ఆదేశించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్ సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. దశాబ్దానికి పైగా సుదీర్ఘంగా సాగుతున్న జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణపై సుప్రీంకోర్టు గతంలోనే కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణలు త్వరగా పూర్తి చేసి తీర్పులు ఇవ్వాలని ట్రయల్ కోర్టుని ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సిబిఐ కోర్టు ఈ కేసులో విచారణను వేగవంతం చేసింది. అయితే ఈ మధ్య జగన్ యూరప్ టూర్కు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరారు. ఈ సమయంలో యూరప్ టూర్ నుంచి రాగానే నవంబర్ 14న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని జగన్కు సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ కోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ నవంబర్ 14న స్వయంగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ లోపే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కోర్టుకు తాను హాజరు కావాలంటే అధికార యంత్రాంగం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ యంత్రాంగానికి భారమని తెలిపారు. కాబట్టి తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కోర్టు భావిస్తే మాత్రం హాజరయ్యేందుకు ఇబ్బంది లేదని జగన్ తెలిపారు. మరోవైపు కోర్టు వీడియో కాన్ఫరెన్స్కు కూడా అనుమతి ఇచ్చినా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే జగన్ ఆస్తుల కేసులో విచారణ అంతకంతకు ఆలస్యం అవుతుంది. సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు తమ దర్యాప్తును పూర్తి చేయలేదు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు దాఖలు చేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్లు అందుకు ఆటంకంగా మారాయని గతంలో దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. అయితే ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో జగన్ కోర్టుకు హాజరైతే ఈ కేసులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.